యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసు క్రీస్తు నామములో శుభములు. పాత నిబంధన గ్రంథాల పరిశీలనలో హెబ్రీ చరిత్రను మనం ధ్యానిస్తున్నాం. గత 3 తరగతులుగా న్యాయాధిపతుల గ్రంథములో వ్రాయబడిన హెబ్రీ చరిత్రను మనం వింటున్నాం. ముఖ్యంగా గత తరగతుల్లో మనం 3 ముఖ్య విషయాలను నేర్చుకున్నాం. 1 వ్యక్తిగత అన్వయము, 2 జాతి యావత్కైన అన్వయము, 3 భౌగోళిక అన్వయం. ఈ 3 అన్వయాల్ని ఈ న్యాయాధిపతుల గ్రంథములో మనం చూస్తాం. అతి సామాన్యులైనప్పటికీ దేవునికి అందుబాటులో ఉండేవారి ద్వారా దేవుడు చేయగోరే కార్యాలు ఆశ్చర్యకరమైనవి, అసాధారణమైనవి. ఈ న్యాయాధిపతులు దేవునికి తమ్మును తాము సంపూర్ణముగా సమర్పించుకొని దేవుని ఆత్మకు తమ్మును తాము వశపరుచుకున్నారు. అర్హులు, ఘనకార్యాలు సాధించిన వారితో పోలిస్తే వారు సహజంగా ఎంతో సామాన్యులై ఉన్నారు. నేటి మన ధ్యానములో గిద్యోను జీవితాన్ని మీ దృష్టికి తీసుకుని రావాలని ఆశపడుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6, 7, 8 అధ్యాయాల్లో గిద్యోనును గూర్చి మనం చూస్తాం. గిద్యోను జీవితము నుండి ఎన్నెన్నో గొప్ప సత్యాల్ని మనం తెలుసుకొని వ్యక్తిగతంగా అన్వయించుకోవచ్చు. బలహీనుల్లో చివరివాడిగా గిద్యోను తనకు తానుగా ఎంచుకున్నాడు. 400 సంవత్సరాల హెబ్రీ చరిత్రలోని ఆత్మీయ పతన చక్రములోని ఒకానొక కాలములో గిద్యోను జీవించాడు. దెబోరా, బారాకు, యాయేళ్ల ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల్ని రక్షించిన తర్వాత సదరు న్యాయాధిపతులు జీవించిన కాలములో వారు దేవుని ఎదుట మంచిగానే ఉన్నట్టుండి వారు మరణించిన తర్వాత మళ్లీ ఆత్మీయంగా పతనం కావడం ప్రారంభించారు. అప్పుడు వారి ఆత్మీయ చక్రం 4 గంటల దగ్గరకొచ్చింది. ఆ సమయానికి దేవుడు వారిపైకి మిద్యానీయుల్ని రేపాడు. మిద్యానీయుల వలన వారికెంతో గొప్ప శ్రమ, హింస సంభవించాయి. ఇంతమట్టుకే కాక మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పంటల్ని అన్నిటినీ పాడుచేశారు. 7 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులు దేవుని వైపు తిరిగి మొరపెట్టినప్పుడు దేవుడు వారి నిమిత్తం గిద్యోనును పిలిచాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయములో వ్రాయబడిన విధంగా యెహోవా దూత అబ్రీయెజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చున్నాడు. ఆ సమయములో గిద్యోను తమ్మును దోచుకుంటున్న మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా దేవుని దూత గిద్యోనును ఉద్దేశించి, పరాక్రమము గల బలాఢ్యుడా, నీకు యెహోవా తోడైయున్నాడని అంటున్నాడు. అందుకు గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యాలన్నీయు ఏమాయను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పాను. తిరిగి ఇక్కడ మనకు పూర్వ చరిత్ర జ్ఞాపకం చేయబడింది. ఈనాడు అనేకులు అద్భుతాలను గూర్చి ప్రశ్నిస్తూ ఉన్నట్టే గిద్యోను కూడా అద్భుతాలను ప్రస్తావిస్తూ ఉన్నాడు. మనము కూడా గతములోని అద్భుతాలను గూర్చి ఆలోచిస్తూ అలాంటిదే కనీసం ఒకటైనా ఇప్పుడు కూడా కనిపించాలి కదా అని అనుకోవచ్చు. అయితే భయముతో గానుగ చాటున పనిచేసుకుంటున్న గిద్యోనును దేవుడు పరాక్రమవంతుడు, బలవంతుడు అని సంబోధించడం అద్భుతం కాదా? ఈ విధంగా దేవుడు గిద్యోనునే ఒక అద్భుతంగా చేయగోరి అతనిని ఆ విధంగా పిలిచాడు. దేవుడు నిన్ను పిలిచి ఒకానొక పనికై పంపుతూ నీకు తోడుగా ఉంటానని వాగ్దానము చేసినప్పుడు నీవు దేవుని పిలుపును, నీకు తోడుగా ఉండే ఆయన సన్నిధిని నీవు నమ్మినట్టయితే నీవు ఏమై ఉన్నావో అనేది, అంటే గొప్పవాడువో అల్పుడవో అనేది నీకు లెక్కలోనికి రాదు. గాని దేవుడేమై ఉన్నాడు అనేదే, అనగా ఆయన శక్తినే నీవు ఆలోచిస్తావు. నీవు ఏమి చేయగలవో దాన్ని నీవు ఆలోచించవు. గాని దేవుడేమి చేయగలడు అనే దాన్నే నీవు చూడగలవు. నీ ఇష్టాన్ని లెక్క చేయవు గాని దేవుని చిత్తాన్ని గూర్చి ఆలోచిస్తావు.
దేవుని అద్భుతాలు సంభవించినప్పుడు నేనే ఏదో చేశానని చెప్పలేవు గాని దేవుడు నన్ను పంపి నాతో ఉండి ఇదంతా చేశాడు అనంటావు. దేవుడు గిద్యోనును పిలిచి మిద్యానీయుల చేతి నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి నేను నిన్ను పంపుతున్నానని చెప్పినప్పుడు గిద్యోను, నా కుటుంబము ఎన్నికలేనిది, అందులో నేను చివరి వాడను, నేనెలా ఇంత గొప్ప పని చేయగలను అన్నాడు. ఇంచుమించు న్యాయాధిపతుల గ్రంథములో ఇదే విధానం మనకు కనిపిస్తుంది. దేవుడెప్పుడు ఘనత వహించిన వ్యక్తుల కొరకు చూడడు. తరచుగా అల్పులనే దేవుడెన్నుకొని వాడుకుంటాడు. మోషే మొదలుకొని మరి అనేకులు ఈ విధానములోనే వెళ్లారు. వీరంతా నేర్చుకున్న ఆత్మీయ రహస్యమేమిటంటే, నేను కాదు, దేవుడే. నేను చెయ్యజాలను, దేవుడే చేస్తాడు. నా ఇష్టము కాదు, దేవుని చిత్తమే. నేను చేయలేదు, దేవుడే చేశాడు మొదలైన సత్యాలను నేర్చుకుంటారు. అల్పులైన కారణంగా వీరంతా దేవుని శక్తిపైనే ఆధారపడ్డారు. గొప్పవారై ఉంటే తమ గొప్పతనం మీదే ఆధారపడి ఉండేవారు. వారు అల్పులయుండి దేవుణ్ణి విశ్వసించారు. లెక్కకు మిడుతల దండు వంటి విస్తార సమూహంగాను, సముద్ర తీరపు ఇసుక రేణువుల్లా ఉన్న మిద్యాను సమూహాన్ని జయించడానికి దేవుడు గిద్యోనును ఎన్నుకొని అతనిలో తన యందలి విశ్వాసాన్ని అభివృద్ధి చేయగోరాడు. దేవుని అందలి గిద్యోను విశ్వాసములో 2 విషయాలు ఎంతో ఆసక్తికరమైనవిగా ఉంటాయి. ఇతర న్యాయాధిపతుల పిలుపు కంటే గిద్యోను పిలువబడిన పిలుపు ఎంతో స్పష్టంగా తేటగా ఉంది. ఇతర న్యాయాధిపతులు అనేక అనుభవాల గుండా వెళుతూ వచ్చారు. దేవుడు గిద్యోనుకు ప్రత్యేకమైన విశ్వాస వరాన్ని ఇవ్వకముందే మొదటిగా అతని విశ్వాసాన్ని దేవుడు పరీక్షింపగోరాడు. పరీక్ష ద్వారానే అతని విశ్వాసాన్ని రుజువుపరిచాడు. రుజువుపరచబడిన విశ్వాసములో అతనిని స్థిరపరిచాడు. ఈ విధంగా దేవుడు ఎవరినైనా పిలిచి వాడుకోగోరినప్పుడు వారు దేవుని యందలి విశ్వాసములో స్థిరపరచబడడానికి కూడా మరెంతో విశ్వాసాన్ని కలిగి ఉండవలసి ఉంటారు. ఒకని నడత అనగా విశ్వాసి నడత యెహోవా చేతనే స్థిరపరచబడునని దేవుని వాక్యములో కీర్తన గ్రంథం 37వ కీర్తన 23వ చరణములో మనం గమనిస్తాం. ఆయా సమయాల్లో దేవుని చిత్తాన్ని తేటగా తెలుసుకోలేకపోవడం అనేది కూడా దేవుని చిత్తాన్ని బట్టియే సంభవిస్తుంది. ఆ సమయానికి నీ ముందున్న దారిలో ఎడమవైపుకు వెళ్లాలో కుడివైపుకు వెళ్లాలో తెలియదు. అయితే అట్టి పరిస్థితుల్లో ప్రార్థించి దేవుని నుండి నడిపింపును పొందవచ్చు. దేవుడు మన విశ్వాసాన్ని బలపరిచి మనల్ని ప్రోత్సహించడానికి ఆయనే మన విశ్వాసాన్ని స్థిరపరిచి రుజువుపరుస్తాడు. దేవుడు అనేక విధాల గిద్యోను విశ్వాసపు అడుగుల్ని స్థిరపరిచాడు. మొదటిగా దేవుడు సాధారణ పద్ధతిలో గాక తనదైన విధానములో గిద్యోను అర్పణ అంగీకరించాడు. ఇంకా అతని విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి గిద్యోను కోరినట్టుగా దేవుడు అతనికి సూచన ఇచ్చాడు. దేవుడు తనకు నిజంగా తోడైయున్నాడా అనేది తెలుసుకోవడానికి గిద్యోను గొర్రెబొచ్చును ఉపయోగించి తన విశ్వాసాన్ని స్థిరపరుచుకున్నాడు. మొదటిసారి మంచు కేవలం గొర్రెబొచ్చుపై మాత్రమే పడి మిగతా నేల మీద పడకుండా, మరియు రెండవసారి మిగిలిన నేలంతా మంచు పడినప్పుడు మంచు గొర్రెబొచ్చుపై పడకుండా ఉండులాగున సూచన ఇమ్మని దేవుణ్ణి కోరాడు. ఈ విధంగా దేవుడు నిన్ను పిలిచి వాడుకోవాలని తలంచినప్పుడు, అది నీకు తెలిసినప్పుడు నీవు దేవుణ్ణి రుజువు కోరవచ్చు. మన విశ్వాసాన్ని స్థిరపరిచే వరకు దేవుడు తన సహనాన్ని కోల్పోడు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, దేవుణ్ణి మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడం కోసమైతే దేవుణ్ణి పరిశోధించవచ్చు. కాని దేవుణ్ణి శోధించడానికైతే మాత్రం అది తప్పు. ప్రభువును సైతాను అరణ్యములో శోధిస్తూ నీ దైవత్వాన్ని రుజువు చేసుకోవడానికి క్రిందికి దూకమని కోరడంతో ప్రభు నీ దేవుణ్ణి శోధింపవలదని ప్రభు తెలియజేశారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని వాక్యం చెబుతుంది. దేవుని శోధించక
దేవుని యందు మన విశ్వాసముంచాలి. దేవుణ్ణి శోధించే అధికారము ఎవరికీ లేదు. ఇక దేవుడు నిన్ను నన్ను పరీక్షించే అధికారము కలిగి ఉండి మన జీవితంలోని ఏ దశలోనైనా మనకు ఎట్టి పరీక్షనైనా పెట్టగలడు. మన విశ్వాసాన్ని స్థిరపరచి రుజువుపరచడానికే ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఆయన విశ్వాస పాఠశాలలో మనము విద్యార్థులం. ఆయన మన పరమ గురువు. మనము ఎంతో కొంత విశ్వాసము కలిగి ఉన్నప్పుడే అట్టి విశ్వాసాన్ని పరీక్షించి పరిపూర్ణం చేస్తాడు. దేవుడు గిద్యోను విశ్వాసాన్ని స్థిరపరిచిన మూడవ విధానం, బహుశా ఇది చివరి పద్ధతి. దేవుడు మిద్యానీయుల్ని గిద్యోనుకు అప్పగించనయున్న రాత్రి గిద్యోనును మిద్యాను సైన్యం విడిది దిగిన లోయల్లోనికి రహస్యంగా వెళ్ళమని సెలవిచ్చాడు. అతడా విధంగా వెళ్ళినప్పుడు ఇద్దరు స్నేహితులు లేక సైనికులు మాట్లాడుకుంటూ ఒకడు తనకొచ్చిన కలను తన స్నేహితునికి వినిపిస్తున్నాడు. అదేమంటే, ఒక పెద్ద యవల రొట్టె ఒకటి మిద్యాను దండులోనికి దొర్లి ఒక గుడారానికి వచ్చి దాన్ని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయిందని చెప్పి దీని అర్థం ఏమిటని తన స్నేహితుణ్ణి అడిగాడు. అప్పుడు తన తోటి సైనికుడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యాను దండు అంతటిని అతని చేతికి అప్పగిస్తున్నాడని చెప్పాడు. గిద్యోను ఇదంతా విని దేవుణ్ణి ఆరాధించాడు. అప్పుడతనికి మరే రుజువు అవసరం లేకపోయాయి. వెంటనే తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని తన వారికి ప్రకటించాడు. దేవుడు తనను తాను గిద్యోనుకు రుజువుపరుచుకోలేదు గాని గిద్యోనునే రుజువుపరిచాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయములో గిద్యోను జీవితమును గూర్చి మనం గమనిస్తాం. ఇశ్రాయేలు ప్రజలను జయించిన మిద్యానీయులైన అన్యజనులను జయించి వారిని పారద్రోలకముందు దేవుడు తనకు తానుగా గిద్యోనుకు అనేక రీతులుగా నిరూపించుకున్నాడు. గిద్యోను తానేమయ్యున్నాడో తనకు తానుగా తెలుసుకోవాలని దేవుడు ఆశించిన విధానాన్ని న్యాయాధిపతుల గ్రంథం 6-7 అధ్యాయాల్లో మనం గమనిస్తాం. దీనినే మనము గిద్యోను విశ్వాసం యొక్క సవాలుగా పిలవచ్చు. మొదటిగా దేవుడు గిద్యోను యొక్క విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి దేవుని మార్గములో నుండి తప్పిపోయిన తన తండ్రి కట్టించిన బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టి దేవునికి బలిపీఠం కట్టి తన తండ్రి ఎద్దును దేవునికి బలి అర్పించమని దేవుని చేత ఆజ్ఞ పొందాడు. గిద్యోను ఆ విధంగా తన తండ్రి దేవతా విగ్రహాన్ని పడగొట్టాడు. నిజంగా ఇది గొప్ప సవాలుతో కూడుకున్న పని అయి ఉంది. అయితే పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఈ విధమైన అధికార విధానాన్ని మనము వాక్యములోండి చూస్తాం. అయితే పిల్లలు పెద్దవారైనప్పుడు తమ తల్లిదండ్రుల్ని గౌరవించి సన్మానించాలని ఆజ్ఞాపించబడ్డారు. సువార్తల్లో తన తల్లినైనా తండ్రినైనా నాకంటే అధికంగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని ప్రభు తెలియజేశారు. తల్లి కంటే తండ్రి కంటే ప్రభువునే ముందుగా కలిగుండాలనేది ఈ వాక్యములోని భావం. ఇక్కడ ఈ సందర్భంగా గిద్యోను ఒక గొప్ప ఉదాహరణ. గిద్యోను తన తండ్రి నిలిపిన విగ్రహాన్ని నాశనం చేశాడు. గిద్యోను విశ్వాసానికి ఇదొక గొప్ప సవాలు. గిద్యోను దేవుని ఆజ్ఞకు లోబడి దేవుడు చెప్పినట్టుగా చేశాడు. మరుసటి రోజు ప్రజలందరూ లేచి ఎవరు చేశారీ పనని అడిగారు. ఆ బలిపీఠాన్ని గిద్యోను పడగొట్టినట్లుగా వారికి సమాచారం అందింది. వారు అది విన్నప్పుడు గిద్యోనును చంపాలని చూశారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గిద్యోను తండ్రి గిద్యోనును కాపాడాడు. పైగా బయలు పక్షాన మాట్లాడేవాడు చావాలని అతడు వాదించాడు. నిజానికి ఇశ్రాయేలీయులు భక్తిహీనులైన దశలో గిద్యోను తండ్రి ఆ బలిపీఠాన్ని నిర్మించాడు. కుటుంబ భక్తిహీనతను వ్యతిరేకిస్తూ గిద్యోను ఆ కార్యం చేశాడు. అందుకు ప్రజలంతా వ్యతిరేకించినప్పుడు
అతని తండ్రి అతనికి సహాయకరంగా నిలిచి, మీరు బయలు పక్షంగా వాదింతురా, మీరు వాని రక్షించుదురా, వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను. ఎవడో వాని బలిపీఠము విరుగగొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షాన తానే వాదించవచ్చును. ఆ దినాన బయలు బలిపీఠాన్ని విరిగగొట్టినందున బయలుతో వాదించువాడు అని అర్థమిచ్చే యెరుబ్బయలు అనే పేరు గిద్యోనుకు కలిగింది. గిద్యోను దేవుని యందలి విశ్వాసములో స్థిరపరచబడి రుజువుపరచబడిన తరువాత 32,000 మందిని వెంటబెట్టుకుని మిద్యానీయులపైకి యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు గిద్యోనుతో, నీతోనున్న జనులు ఎక్కువమంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగుజేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయేది. 10,000 మంది నిలిచియుండగా, యెహోవా, ఈ జనులింకా ఎక్కువమంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో కూడా పోవలెను. ఇతడు నీతో కూడా పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాల్లోని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ అనగా 9,700 మంది నీళ్లు త్రాగుటకు మోకాల్లోని కృంగిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మంది మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించేదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. ఈ విధంగా గిద్యోనుతోనున్న 32,000 మంది 300కు తగ్గించబడ్డారు. ఈ విధంగా యుద్ధానికి వెళ్లే వారి సంఖ్య తగ్గించబడడాన్ని గూర్చి ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయములో మోషే ఇచ్చిన నియమాన్ని మనం చూస్తాం. మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, ఒక స్త్రీని ప్రధానం చేసుకుని ఆమెను పరిగ్రహింపక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఈ విధంగా ఎన్నో యుద్ధ నియమాలు మనము ధర్మశాస్త్ర చట్టములో చూడవచ్చు. పరిశుద్ధాత్మ లేఖన ప్రకారమైన విధానములో గిద్యోనును నడిపించాడు. మొదట గిద్యోను వెంటనున్న 32,000 మందిలో చివరికి మిగిలిన వారు 300 మంది. 100కు ఒకరుగా తగ్గించబడి 1% మిగిల్చబడ్డారు. మిద్యానీయుల్ని జయించగల ఇట్టి యుద్ధ వ్యూహము ద్వారా మరొకసారి దేవుడు గిద్యోను విశ్వాసాన్ని రుజువుపరిచాడు. నిజానికి గిద్యోను అనుసరించిన విధానము దెబోరా ద్వారా కనానీయులు జయించబడినలాంటి అద్భుత విధానం కాదు. సీసెరా యొక్క 900 రథాల కనాను సైన్యాన్ని దేవుడు కలవరపరిచి చెల్లాచెదురు చేశాడు. గిద్యోనునైతే అప్పటికి ఇవ్వబడిన యుద్ధ విధానములో నడిపించాడు. అయితే దేవుని అద్భుత శక్తి నమ్మదగినది. లేఖనాలను చదువుతూ పరిశోధిస్తూ ఉన్నప్పుడు దేవుని అద్భుత శక్తి ఎంతగా నమ్మదగినదో మనం అర్థం చేసుకోవచ్చు. గిద్యోను క్రమబద్ధమైన యుద్ధ విధానములో మిద్యానీయులను జయించాడు. ఇట్టి విజయానికి గిద్యోనుకు గొప్ప విశ్వాసం అవసరమైంది. గొప్ప ధైర్యం, గొప్ప యుద్ధ వ్యూహం అవసరమైంది. ఆ రాత్రి మిద్యానీయులు దట్టమైన చీకటి లోయలో విడిది చేశారు. కంటికి ఎదురుగా పెట్టుకున్న చెయ్యి కూడా కనబడనంతటి కటిక చీకటి.
దేవుని ఆజ్ఞ ప్రకారము తనతో ఉన్న 300 మందిని 100 మంది చొప్పున 3 గుంపులుగా విభజించి తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో ఆ సైన్యాల్ని అమర్చి వారిని సిద్ధంగా ఉంచి, నేను చేసినదల్లా మీరు చేయండి, నేనేదైతే చేయడం మీరు చూస్తారో అట్టిదంతా మీరు చేయండి అని వారిని కోరాడు. ఇక్కడ గొప్ప నాయకత్వ విధానం కనిపిస్తుంది. యుద్ధానికి ఎన్నుకొనబడిన ఆ 300 మంది కూడా సంపూర్ణమైన సమర్పణతో ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ తమ చేతిలో కొండ, దివిటి, కుడి చేతిలో బోరను పట్టుకున్నారు. వారికి గిద్యోను చేసి చూపించినట్లుగా ప్రతివాడు ఒకే సమయంలో తమ చేతిలో ఉన్న కొండలను పగులగొట్టి బోరలు ఊదడానికి ప్రారంభిస్తూ, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అంటే దేవునికి గిద్యోనికి విజయము అని కేకలు వేశారు. ఈ విధంగా 3 దిక్కుల నుండి 100 మందిగా 300 మంది 300 దివిటీలు వెలిగించి విజయ ఆర్భాటాలు చేస్తూ ఉండగా హఠాత్తుగా మేల్కొన్న మిద్యాను సైన్యం శత్రువులచే ముట్టడించబడ్డామని తెలుసుకోగలిగి ఉంటారు. మీలో కొంతమంది 1000 మందిని తరుమగలరనే మోషే ద్వారా ఇవ్వబడిన వాగ్దానము ఆ సమయములో అక్షరాల నెరవేరింది. ఈ విధంగా యుద్ధము విజయవంతంగా సాగిపోతూ ఉన్నప్పుడు బహుశా వారిలో అనేకులు యుద్ధములో చేరి బలంగా జరిగించారు. యెహోవా దండంతటిలో ప్రతివాని ఖడ్గమును వాని పరుగువాని మీదికి త్రిప్పెనని వాక్యములో చూస్తున్నాం. మిద్యాను సైన్యములో గొప్ప వధ జరిగించి మిద్యాను సైన్యాన్ని జయించారు. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచియుండగా ఆ దండువారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరని ఆ ఉభయ పక్షాల స్థితి వాక్యములో చక్కగా వర్ణించబడింది. మొదట దివిటీలు వెలిగించడానికి, బోరలు ఊదడానికి 300 మంది సరిపోయారు. సైన్యమంతటిని జయించి చంపడానికి ఇతరులు కూడా అనుమతించబడ్డారు. 300 మంది కొన్నట్టి ఆసక్తి, సమర్పణ లేని 1000 మంది సమూహం దేవునికి అవసరం లేదు. నేటి క్రీస్తు సంఘములోని సమర్పణ కలిగిన కొద్ది మందిలో ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాల్లో నిలువబడి తమ తమ కృపావరాల్ని, ఆత్మ సంబంధమైన తమ ఆశీర్వాదాల్ని సంపూర్ణంగా సరిగ్గా వినియోగించినట్లయితే నాశనకరమైన సైతాను శక్తుల్ని, నరక సమూహాల్ని తరిమికొట్టి నశింపచేయగలుగుతారు. ఈ చిట్ట చివరి ఘన విజయంతో దేవుడు గిద్యోను విశ్వాసాన్ని ఇంకా రుజువుపరిచాడు. అనేకమైన సవాలులు, పరీక్షల ద్వారా దేవుడు గిద్యోను విశ్వాసాన్ని బలపరుస్తూ రుజువుపరిచాడు. న్యాయాధిపతుల గ్రంథములోని మరియొక న్యాయాధిపతి యెఫ్తా, అతడు అన్య స్త్రీకి పుట్టినవాడిగా తన తండ్రి కుమారులైన తన సహోదరులచే ద్వేషించబడి అతడి పరాక్రమము, యుద్ధబలము, శక్తి సామర్థ్యాల అవసరత వారికి కలిగే వరకు దూరంగా పంపివేయబడ్డాడు. మనం గమనించవలసిన 2 అంశాలు అతని జీవితంలో నుండి మనం చూద్దాం. అతడు అమ్మోనీయులపైకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు, నా శత్రువులపై దేవుడు నాకు విజయాన్నిస్తే యుద్ధము నుండి తిరిగి వచ్చినప్పుడు నాకు మొదటగా ఎదురుపడిన దాన్ని నా దేవునికి సమర్పిస్తానని మ్రొక్కాడు. అతడు అలాగే జయించి వస్తుండగా తన ఒక్కగానొక్క కుమార్తె ఎదురుపడింది. దేవుని ప్రమేయం లేక దేవుని పేరిట జరిగే చెడుగులకు ఈ విషయం సూచనగా ఉంది. స్థానికంగా జరిగిన యుద్ధములో ఎఫ్రాయిమీలను యోర్దాను రేవుల అవతలకు తరిమాడు. ఆ విధంగా తరిమిన వారిని యోర్దాను రేవుల యొద్ద యెఫ్తా సైన్యం పట్టుకుని వారిలో శత్రువెవడో మిత్రువెవడో తెలుసుకోవడానికి షిబ్బోలెతు అను మాట పలుకుమని అడుగుతూ వచ్చారు. మాటల ఉచ్చారణతో ఇతరులెవరో తమవారెవరో తెలుసుకొని ఆ విధంగా తమతో యుద్ధం చేసిన ఎఫ్రాయిమీలను వారు చంపారు. ఇక షిబ్బోలెతు అని పలుకలేక సిబ్బోలెతు అని పలికిన ఎఫ్రాయిమీల్ని ఈ పరీక్షల్లో గిలాదువారు పట్టుకున్నారు. తనవారెవరో తనవారు కానివారెవరో నేను నమ్మిన వారిని ఎరుగుదును అని చెప్పిన పౌలు వలె యెఫ్తా తాను నమ్మిన దేవుణ్ణెరిగి జయించాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథము నుండి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ దేశస్థుల కొరకు, నీ ప్రజల కొరకు తగిన సందేశమంతటిని నీవు ఈ గ్రంథము ద్వారా పొందవచ్చును. ఈ తరగతిని ముగించుకునే ముందు మీకొక సవాలేమిటంటే, నీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడానికి, నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకోవడానికి
దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడా? ఒకవేళ నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ ఈ విషయం తెలుసుకోవడానికి ఆయనకు దగ్గరగా జీవిస్తున్నావో లేదో, మరియు గిద్యోను తన జీవితంలో పొందిన అనుభవాలను నీ జీవితంలో కలిగి ఉన్నావో లేదో నిన్ను నీవు పరిశీలించుకోమని ప్రేమతో మనవి చేస్తున్నాను. దైవాశీస్సులు. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.